హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన నూతన గృహప్రవేశం సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ లోక్సభ సభ్యుడు శ్రీ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామాలు, తండాల నుండి వేలాది మంది తరలివచ్చి తమ శుభాకాంక్షలు వారికి తెలియజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇతర జిల్లాల నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1994 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినప్పటి నుండి ప్రతిపక్ష, అధికార పక్షంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం తమ జీవితాలను అంకితం చేశామని అన్నారు. సంతానం లేని తాము నియోజకవర్గ ప్రజలనే తమ పిల్లలుగా భావించి ఉద్యోగం, వ్యాపారాలను సైతం వదులుకొని ప్రజాసేవలో కొనసాగుతున్నామని అన్నారు. తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. కానీ ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ల్యాండ్, శాండ్, మైన్స్, వైన్స్ మాఫియాను నడిపిస్తున్నారని విమర్శించారు. తమ అధికార బలాన్ని ఉపయోగించి గ్రామాలలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపైన పోలీసులతో వేధింపులకు పాల్పడి దౌర్జన్యాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని, 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమాగా చెప్పారు. అందుకనే ప్రియతమ నేత మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఉత్తమకి స్వాగతం. దయచేసి మన ప్రియతమ ఈరోజు కార్యక్రమం ముగించుకుంటాం. దయచేసి మరి భోజనం చేసిన వాళ్ళు కూర్చోండి, భోజనం చేయని వాళ్ళు చేసి భోజనం చేయండి. థ్యాంక్ యూ. అధ్యక్షుడు కోటిరెడ్డి అనంపేలి మండల పార్టీ అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడు యూత్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు
టిఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మాజీ అష్రఫ్ గారు. ఏడు సార్లు పోటీ చేయడం జరిగింది. 94లో నేను ఓడిపోయినా. 99లో కోదాడ నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ 2004లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ 2009లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే క్యాబినెట్ మంత్రిగా ఉంటూ 2014లో మళ్ళీ ప్రతిపక్ష ఎమ్మెల్యే, 2018లో ప్రతిపక్ష ఎమ్మెల్యే, 2019లో ప్రతిపక్ష ఎంపీగా మీ అందరి ఆశీస్సులతో, మీ ప్రేమతో, మీ అభిమానంతో వరుసగా 6 సార్లు గెలవడం జరిగింది. మీరు గర్వంగా చెప్పుకోగలుగుతారు, ఈ దేశంలో ఎక్కడైనా సరే మా ఉత్తమన్న మా ఎంపీ పార్లమెంట్ లో మీ కలం వినిపించిన విషయం నేను గుర్తు చేస్తున్నా. పార్లమెంట్ కమిటీలో దేశ రక్షణకు సంబంధించి అనేక అంశాల్లో కీలక పాత్ర మీ ఎంపీగా, మీ ఉత్తమన్నగా పోషిస్తున్న విషయం కూడా మీరు గర్వంగా ఎక్కడ చెప్పుకోగలుగుతారు. ఇన్నిసార్లు గెలిచినా 30 ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధి ఉన్న మీ ఉత్తమన్న ఏనాడు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదు అని 6 సార్లు గెలిచినా కిరాయి ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు రాను మీ అందరి కోరిక మేరకు కొంత ఇరుగ్గా ఉండడం, కొంత సొంత నివాసం ఉంటే బాగుంటుందని చెప్పి మీ అభిష్టం మేరకు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఈరోజు ఇల్లు కట్టడం జరిగింది. మీరందరూ వచ్చి ఆశీర్వదించినందుకు నిజంగా పేరున నేను పద్మావతి గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకో విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాను. నాకు అనేక ఆప్షన్స్ ఉన్నా, ఎమ్మెల్యేగా, ఎంపీగా వేరే స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నా, పోటీ చేయకుండా ఉండే అవకాశం ఉన్నా, మీ అందరి కోరిక మేరకు నేను హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు పైచిలకు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలు మనం 50,000 మెజార్టీతో గెలవబోతున్నాము. 17వ తారీఖున తుక్కుగూడలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన దేశ చరిత్రలో అద్భుతమైన బహిరంగ సభ జరగబోతుంది. ఆ సభకు సోనియా గాంధీ గారు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ నాయకులు 11 సార్లు వరుసగా గెలిచిన పూజ్యులు గౌరవనీయులు మల్లికార్జున్ ఖార్గే గారు, మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ, దేశంలో కాంగ్రెస్ దిగ్గజాలందరూ కూడా ఈ తుక్కుగూడలో బహిరంగ సభకు రాబోతున్నారు. మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, 17వ తారీఖు సభకి అందరం తరలిపోవాలి. ఇంతమంది మన అధిష్టానం నాయకులు వచ్చినప్పుడు మనం ఇండ్లలో కానీ మన ఊర్లలో కానీ హుజూర్ నగర్లో ఉంటే మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి నేను భావిస్తాను. రాని వాళ్ళని చరిత్ర సృష్టించబోయే సభ
ఆ సభలో సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకి 5 అమలు చేయబోయే గ్యారంటీలు హామీలు ఇవ్వబోతున్నారు. మీరందరూ రావాలని చేతులు తిరిగి చేస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, హుజూర్ నగర్ గ్రామ పంచాయతీ నుంచి ఉన్నప్పటి స్థలాలను కూడా కబ్జా. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. నేనుండే ఇప్పుడు ఇంట్లో ఆడ పక్కన సాయిబాబా థియేటర్ ఉంది. ఆడ ఎప్పటి నుంచో 5,500 గజాలు గ్రామ పంచాయతీ ల్యాండ్ అది. అక్కడ వెజిటేబుల్ మార్కెట్ అని నేను ఎమ్మెల్యే ఉండగా జగదీష్ రెడ్డి మంత్రిగా వచ్చి శంకుస్థాపన చేసిండు. జాగ్రత్త తినాలి, 70 లక్షల రూపాయలు మంజూరు చేస్తాడు అక్కడ వెజిటేబుల్ మార్కెట్ కొనడానికి. సడన్ గా ఆ 5,500 గజాలు ఇప్పుడు ఇది గవర్నమెంట్ కాదు, ఇప్పుడు ఇది ప్రైవేట్ అయిపోయింది. ల్యాండ్ అని 25 కోట్ల ల్యాండ్ అని విపిఆర్ లేఅవుట్ 2,000 గజాలు ఎన్ని కోట్లు ఉంటుంది సంపద? 10 కోట్ల ల్యాండ్ స్వాహ. గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ఎన్నో మున్సిపల్ భూములు దొంగలించబడతాయి. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు ఉన్న భూముల డాక్యుమెంట్స్ మీరు ఎప్పుడు ఎనుండరు. ఇది భూముల కాగితాలు మున్సిపాలిటీ నుంచి దొంగలించబడతాయి. కమిషనర్ సంతకం ఫోన్ చేసి భూములు దొంగలించబడతాయి. ప్రకాశం ఇప్పుడు ఎన్నో అయ్యేది. అంటే ఇది ఒక గజ దొంగల ముఠ మీద పడి పోలీసులను ఉపయోగించుకొని చేస్తున్న ఇంత అవినీతి కార్యక్రమాలు ఇది రైట్ కాదు. నేరేడుచర్ల ఎన్ఎస్పి ల్యాండ్ ఏమైందండి? 60 ఏళ్ళ సంది గవర్నమెంట్ ల్యాండ్. వీళ్ళు వచ్చి దాన్ని ఖాళీ చేయిస్తారు. ఇమ్మీడియట్గా ఆయన వచ్చి ఇది నా ల్యాండ్ అని ప్రైవేట్ ఆయన వస్తాడు. ఎవరితో పార్ట్నర్షిప్? అది ఎవరితో పార్ట్నర్షిప్? అంటే అసలు జరుగుతున్న ఏంటంటే అక్కడ హుజూర్ నగర్లో ప్రమాదవశాత్తు మళ్ళీ ఎవరైనా గెలిస్తే మాత్రం వాళ్ళు గెలిస్తే ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద కండిషన్లు, మున్సిపల్ ల్యాండ్ మీద. ఇప్పుడు మీ ఆస్తులే మిగిలిన ప్రైవేట్ ల్యాండ్ కూడా మిగిలవు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. గుండా శ్రీనివాస్ ల్యాండ్ ఇది 62లో 1962లో వాళ్ళ పేర్ల రిజిస్ట్రేషన్ అయిందండి. ఆ తర్వాత 10-15 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. వాళ్ళ ల్యాండ్ వాళ్ళకే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చిండు, వాళ్ళ ల్యాండ్ మీద ఇంకో డాక్యుమెంట్స్ క్రియేట్ అయిపోయినాయి. వాళ్ళ ల్యాండ్ మీద జనం పోతారు. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే మాకేం తెలియదు అంటారు. చాలా మంది పోలీసులు చాలా మంచివాళ్ళు, వాళ్ళ విధి నిర్వహణ కరెక్ట్ చేస్తున్నారు. కానీ పాపం కొంతమంది ఇక్కడికి సైదిరెడ్డి తీసుకొచ్చిందనే కృతజ్ఞతతో ఎటువంటి కార్యక్రమానికైనా పాల్పడుతున్నారు. నేను ఎంపీని, నేను ఇక్కడనే ఉంటా. డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఎమ్మెల్యేల ఇంటికి పోయి సంక్రాంతికి, బర్త్డేలకి, న్యూ ఇయర్లకి వాళ్ళ నోట్ల కేకులు గుప్తుంటారు. ఒక్కసారి కూడా మనకు కలవరు. మనం 5 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ అయితే మనకు కలవడానికి టైం ఉండదు. ఒక్కసారి ఎమ్మెల్యే ఇంటికి వరుస కట్టి యూనిఫామ్లో పోయి కేకులు గుప్తా ఉంటారు. మరి ఇది వాస్తవా కదా? వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా, బ్రదర్స్ ఇంకా 2 నెలలే ఉంది. ఆ తర్వాత ఎట్లా? మా గవర్నమెంట్ రాబోతున్నది. వచ్చే గవర్నమెంట్ లో మీ ఉత్తమన్న ఏదో ఒక పదవిలో ఉంటాడు. మనం ఇక్కడ ఎమ్మెల్యే,
ఏమవుతుంది అప్పుడు? ఏం జాన్మియా కమ్మల సంగతి ఏమవుతుంది? వాళ్ళని కొట్టిన వాళ్ళ సంగతి ఏమవుతుంది? కొట్టించిన వాళ్ళ సంగతి ఏమవుతుంది? మిత్రితో సాహసం చేస్తే బిడ్డ చెప్తున్నాము. చేసిన అక్రమాలు సామాన్యం కాదు, చేసిన దౌర్జన్యాలు పోలీస్ స్టేషన్లు ఉపయోగించి చాలా చిన్న స్థాయిలో దళితులని, గిరిజనులని, మైనారిటీలని జాన్మియా అన్నని పోలీస్ స్టేషన్ కొట్టే పార్టీ మార్పించింది. బీసీలని బీదోల మీద ప్రతాపమా? సరే బిడ్డ, మీ సంగతి చూస్తాం. ఇది కరెక్ట్ కాదు. మేము సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఈ విధంగా చేయలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా ఏనాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి తప్పుడు పని చేయమని చెప్పలేదు. నిజంగా ప్రస్తుత రాజకీయాల్లో ఇంత కమర్షియల్ అయిపోయి దేనికైనా పైసలతో ముడిపడి, మందుతో ముడిపడి, లిక్కర్తో ముడిపడి ఈ కాలంలో, ఈ సమకాలీన రాజకీయాల్లో స్వచ్ఛందంగా మేము గృహప్రవేశం చేసుకుంటున్నానికి రండి అని సోషల్ మీడియా ఆహ్వానానికి 10,000 పైన మీ అందరూ వచ్చినందుకు ఇది ఒక రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన నేను భావిస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేడం పద్మావతి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత కొన్ని కండువాలు కప్పే కార్యక్రమం ఉంటుంది. ఓ 10 నిమిషాలు ప్రోగ్రాం పూర్తవుతుంది. దయచేసి ప్రశాంతంగా విజ్ఞప్తి చేస్తున్నా. పద్మావతి గారు మాట్లాడే ముందు నేను చాలాసార్లు చెప్పిన, ఇదేదో అతిశయోక్తి కాదు, రాజకీయ ప్రసంగం కాదు. మాకు వేరే పిల్లలు, కుటుంబం లేరు. మీరే మా కుటుంబంగా భావిస్తున్నారు. మాకు ఏ వ్యాపారం, ఏ వ్యవసాయం, ఏ వ్యసనాలు లేవు. ప్రజా జీవితం కోసం మా జీవితం అంకితం చేసినాం. మేము ఉత్తమమైన గర్వంగా చెప్తున్నా, 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడు మీకు మచ్చ కలిగే విధంగా ఏ కార్యక్రమము, ఏ అవినీతికి పాల్పడలేదు. త్యాగంతో రాజకీయం చేసినాం. మా జీవితాలు, మా ఆరోగ్యం, మా కుటుంబ జీవితం, మా ఆస్తులు ప్రజా జీవితంలో మీకోసం అంకితం చేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం. మిత్రులారా, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం రాజకీయాలు వేరే ఉండొచ్చు, కానీ ఇక్కడ మీరు చూపెట్టిన ప్రేమ, అభిమానం మేము ఎన్నడూ మా జీవితంలో మర్చిపోలేము. బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక నాయకుడికి, ప్రజానికానికి ఇంత అత్యంత సన్నిహిత సంబంధం ఉండదు. నేను కోపం తింటా, కానీ అదేమి మైండ్లో పెట్టుకునే విషయం కాదు. మీరు అందరంటే మా గుండెల్లో ఉంటారు. మీరు మీ కుటుంబాలు బాగుపడాలని, ఈ ప్రాంతం బాగుపడాలని, అందరూ ప్రశాంతంగా బతకాలని, ఎవరు పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడతారని మీ ఉత్తమమైన ప్రయాణం ముందుకు సాగుతుంది. అభివృద్ధితో, ప్రేమతో, శాంతితో, ఒక హార్మనీతో ముందుకు పోదామని చెప్పి నేను మనం చేస్తూ, పద్మావతి రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత కొంతమంది జాయినింగ్, ఆ తర్వాత టైం ఉంటే మిమిక్రీ రమేష్ మాట్లాడతారు. ముగించేద్దాం 35 నిమిషాలు. పద్మావతి గారు. అందరికీ కనిపిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరి ఇక్కడ సార్ అన్నట్టు మరి ఒకే ఒక ఆహ్వానం మేరకు మీరందరూ మన్నించి మా ఇద్దరిని ఈ గృహ ప్రవేశ సందర్భంగా మీరందరూ కూడా
చాలా మంది కుటుంబాలతో వచ్చినారు. ప్రత్యేకంగా మహిళలందరూ ఇక్కడ వచ్చినారు. మీరందరికీ కూడా మహిళలను ఇక్కడ కూడా స్టేజ్ మీద ఉన్నారు. ప్రతి ఒక్కరికి తీసుకొచ్చిన వారికి మీ అందరికీ కూడా నా తరఫున ఉత్తమ్ గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈరోజు నిజంగా మీ అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. మరి మీరందరూ కూడా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు సుదీర్ఘంగా ఈ 5 ఏళ్ళు మీరందరూ పడ్డ ఇబ్బందులు మన ఎమ్మెల్యే గారు కానీ ప్రతిపక్షంగా ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము అధికారులను ఉపయోగించి మనందరినీ కూడా మాకు తెలుసు. ప్రతి ఊర్లో మీరు ఎంత రోజు ఇబ్బంది పడుతున్నారో మేము ఒక్కటి కూడా మరవలేదు. ఏదైతే సార్ అన్నారో ఇంకొక 60 రోజుల్లో 90 రోజుల్లో మన ప్రభుత్వం వచ్చేది ఉంది. తప్పకుండా మిత్తితో సహా వసూలు చేస్తానని సార్ అన్నారు. మీరు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో కూడా మీరు ఎంత ఇబ్బంది పడుతూ మా కోసము కాంగ్రెస్ పార్టీ కోసము కాంగ్రెస్ పార్టీ కాపాడడానికి మీరు పడే ఇబ్బందుల కోసము మేము ముందుకు వచ్చి ఈ నెక్స్ట్ 5 ఏళ్ళు మీ ఆశీర్వాదం వల్ల మేము కూడా పూర్తి చిత్తశుద్ధితో మీకు సేవ చేయడానికి మళ్ళీ ముందుకు చెప్పక తప్పదు. ఏ సైదులు రకాల సైదులు. మరి మిత్రులారా, మోహన్ రావుని సింగారం మోహన్ రావుని ఒక బీద బ్రాహ్మణుడు గాంజాయి బ్యాచ్ వచ్చి కొడితే విలేకరుల సమావేశంలో మన గౌరవ హుజూర్ నగర్ పోలీసులకి ఏమీ చెల్ల ఉండదు. విలేకరు సైదులు కూడా ఇంటి మీద పోయి కొడితే హుజూర్ నగర్ పోలీసులకు పాపం కనపడదు, ఆధారాలు లేవంటారు. వంట గిన్నెలు మాత్రం వాళ్ళ టీఆర్ఎస్ మీటింగ్లో మోస్తుంటారు. యూనిఫామ్లో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అడగతారు. నేను ఒకటి వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా, వద్దు బ్రదర్, ఇది ఎక్కువ సమయం లేదుగా, ఇంకా 60 రోజులే ఉంది. మరి ఎవరు మర్చిపోరు ఇది. దయచేసి మేము ఒకటే ఉంటున్నాం, పక్షపాతం వద్దు, నిరుపేదలకు అన్యాయం వద్దు, పోలీస్ స్టేషన్ ద్వారా రాజకీయాలు అసలే వద్దని చెప్పి నేను మనం చేస్తున్నాం. మొన్న ఎర్రగట్టు తండలో ఒక గిరిజన సర్పంచ్ హుసేన్ నాయక్ ఉన్నాడా ఈడ? ఎర్రకొండ తండ హుసేన్ నాయక్ ఉండా ఈడ? ఓకే, అవుపడాడు. నాకు ఇక్కడ ఫోన్ చేసి వెళ్ళిపోయాడు. అయితే అతను ఊరిలో గొడవ అయింది. ఎమ్మెల్యే ఆ ఎస్ఐకి ఫోన్ చేసి ఎవడో ఏదో గొడవ అయింది, 307 పెట్టమంటాడట. ఆ ఎస్ఐ విజ్ఞత వల్ల అది ఏం పెట్టలేదు. గోపాలపురంలో ఎవరో 2 వర్గాలు గొడవపడ్డాయి, వాళ్ళ మీద తీవ్రమైన కేసు పెట్టమంటారట. ఇట్లా ఒక పోలీస్ స్టేషన్ ఉపయోగించి దుర్మార్గంగా మీలో పోలీస్ స్టేషన్ నుంచి ఇబ్బంది పడు అన్నీ కూడా ఎవరు దానికి కారణం అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. అసలు ఓకే, ఇది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది సమాజంలో మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి పోలీస్ శాఖకి మంచి పేరుంది. ఆనాడు తీవ్రవాదుల మీద పోరాటం కానీ, ఒక మంచి మోడర్న్ న్యూట్రల్ ఫేర్ పోలీస్ ఫోర్స్ అది మేము కూడా గౌరవిస్తాం. దయచేసి సామాన్య ప్రజానీకాని మీద రాజకీయ ఒత్తిడితో మీ ప్రతాపం చూపెట్టొద్దని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎందుకంటే ఎవరు ఊరుకోరు. మీరు ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే శాఖల్లో ఉంటారు, మేము కూడా రాజకీయాల్లో ఉంటాం. మిత్రులారా, కొన్ని ఉదాహరణ చెప్పాలి మీకు. ఇందులో ఏది నేను చెప్పింది అబద్ధమైన బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధం నేను. విలేకరు మిత్రులారా, ఆయన ఇదన్నాడు ఈయన కాదు, నేను చెప్పింది నిజమా కాదా మీరు ఎంక్వైరీ చేసి పెట్టాలి. ఆదర్ల శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నాడు. ఆయన ఆఫీస్ కూడా కొట్టిండు. ఎంపీపీ గూడెపు సీను చాకలి బీసీ
వాళ్ళ పార్టీయే ఇల్లు కొలగొట్టిండు. అంటే పోలీసులు ఉపయోగించి మళ్ళా పోలీసులు అడ్డుంటారు, ఇవాళ వచ్చి మొదలుపడతాడు. మరి బిడ్డ గవర్నమెంట్ మారినాక ఏమవుతుందిగా మిత్రులారా, ఎవరి మీద అగౌరవంగా మాట్లాడదలుచుకోలేదు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ జరుగుతున్న అన్యాయం ఇది మొత్తం హుజూర్ నగర్ సమాజానికి ఒక కనువిప్పు కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఎవడో వచ్చి ఎమ్మెల్యే అయితే మొత్తం సమాజాన్ని బెదిరిస్తారా అంటే అన్ని విషయాల్లో ఇదేంటిది? ఇది విచిత్రమైన పరిస్థితి. ఎప్పుడు చూసింది అనుమదు మరి ఏం చెప్పారు మీరు? రాజ్ న్యూస్ మీద దాడి చేస్తారు. విలేకరులకి నేను సేకరించిన భూమిని విలేకరులకి మధ్యరాత్రి ఇస్తారు. విచిత్రమైన విషయం. మరి అడుగున 4,000 ఇండ్లకి 4 సార్లు ఈ మంత్రులు వచ్చి శంకుస్థాపన చేస్తారు. అవునా కదా? ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఆ ఇండ్లు ఇస్తామంటారు. సాయి రెడ్డి 10 సార్లు చెప్పుంటాడు, జగదీష్ రెడ్డి 4 సార్లు. మొన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు వచ్చి మా శంకుస్థాపన చేసిండు. ఒక ఇళ్ళను పూర్తయిందా? 1 రూపాయని ఇచ్చిందా? మరి ఎలక్షన్ వస్తే ఇస్తామంటారు. ఎలక్షన్ తర్వాత వీళ్ళు ఉండేది లేదు, సచ్చేది లేదు. గవర్నమెంటే మారుతుంది. దయచేసి ఎవరు నమ్మొద్దు. పరమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి గారిని మీకు కొంచెం చెప్పింది నా మాట జరగలేదు. మన మనిషి చెప్పింది నేను ఏర్లో పడుతుంది బండి కష్టపడి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహేణ దివ్య విజయోస్తు మీరు గెలవాలి, సీఎం కావాలి. రాజ్యాంగ
మనకి